అమృతం ఎలా ఉండిద్దో తెలీదు గానీ, ఇది తింటే అమృతం కన్నా టేస్టీగా ఉండిద్ది. టేస్టీగా, ఈజీగా, హెల్తీగా ఎలా చేసేలా చూసేద్దాం. ఫస్ట్ అయితే అందరికి హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడైతే ఆరెంజ్ హాఫ్ కప్ అయితే రావాలి. ఇందులోనే జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్, కిస్మిస్ 2 రకాలు, టూటీ ఫ్రూటీ, చెర్రీ అన్నీ మిక్స్ చేసేసుకోండి. 2 అవర్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మిక్సీ జార్‌లోని 4 యాలకులు, 4 లవంగాయలు, 7 మిరియాలు, హాఫ్ ఇంచి దాల్చిని, అలాగే జాజికాయ కొద్దిగా, అలాగే 1 టేబుల్ స్పూన్ షుగరు, చిటికెడు సాల్ట్ అన్నీ వేసి బాగా మిక్సీ చేసేయండి. ఇప్పుడైతే షుగర్ అయితే హాఫ్ కప్ ఉండాలి. షుగర్‌కి హాఫ్ వాటర్ ఉండాలి. దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. బటర్ అయితే హాఫ్ కప్ ఉండాలి. కొద్దిగా మెల్ట్ చేసుకోండి. మరీ వేడి చేసేయొద్దు, నెయ్యి అయిపోద్ది. కొద్దిగా మెల్ట్ చేసేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక బౌల్‌లోని హాఫ్ కప్పు షుగరు, ఇది మెల్ట్ అయ్యే వరకు ఉంచండి. వాటర్ అస్సలు ఎయొద్దు. ఇది మెల్ట్ అయిన తర్వాత అప్పుడు వాటర్ ఎయండి. ఇప్పుడు దీన్ని 2 సెకండ్స్ అయితే ఇలా కలిపేసుకున్నారంటే తేనెలా అయిపోద్ది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే కేక్ టిన్‌కి కొద్దిగా బటర్ అప్లై చేసేసి, బటర్ పేపర్‌కి కూడా బటర్ అప్లై చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే షుగర్ సిరప్‌లోని బటర్ కూడా వేసేసి కలిపేసుకోండి. అందులోనే వెనిల్లా ఎసెన్స్ మోతాడైతే వేసాను. దీన్ని కూడా బాగా కలిపేసుకోండి. షుగర్ సిరప్ చల్లగా అయిపోవాలి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే 1 కప్ గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, మనం మిక్సీ చేసిన పౌడర్ కూడా వేసేసి బాగా కలిపేసుకోండి. అలాగే మనం ఆరెంజ్ జ్యూస్ 2 అవర్స్ ఉంచాం కదా! అది కూడా వేసేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమం అంతా వేసి బాగా కలిపేసుకోండి. మీకు బాగా థిక్‌గా అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను, బేకింగ్ సోడా కొద్దిగా, వెనిగర్ హాఫ్ టేబుల్ స్పూను వేసి వెంటనే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి ట్యాప్ చేయండి కిందన గట్టిగా ఒకే అంటే లెవెల్‌లో ఉండుద్ది. దీనిపైన కూడా మనం ఆరెంజ్‌లో ఏమేమి వేసామో అవన్నీ కూడా వేసి పైన అప్లై చేసేసుకోవాలి. ఇక్కడ బేక్ చేయాలి 1 అవర్ సిమ్‌లోనే పెట్టేసి బాగా బేక్ చేసేయండి. మూత అయితే అస్సలు తీయొద్దు. చల్లగా అయిన తర్వాత వదిలేయండి 1 అవర్ చల్లగా అయిపోద్ది. తర్వాత కేక్ కట్ చేయడమే. టేస్ట్ అయితే సూపర్ ఉండిద్ది. పైనైతే కొద్దిగా హనీ వేసుకున్నాను ఇంకాస్త అందంగా ఉండడానికి. పిల్లలైతే ఎంత ఇష్టపడతారో ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. చల్లగా అయ్యే కొద్దీ దీని టేస్ట్ అయితే అసలు ఎంత బావుందో నేనైతే 2 డేస్ ఉంచుకొని తిన్నాను. అంత బావుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్. ఓకే. బై.